హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. నేటి వీడియోలో ఉదయగిరి గుహల గురించి మనం తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని అందమైన ప్రాంతాల మధ్య ఉదయగిరి గుహలు ఉన్నాయి. ఇవి ప్రాచీన కాలపు చరిత్ర మరియు అద్భుతమైనటువంటి నిర్మాణ కళకు నిదర్శనంగా ఉన్నాయన్నమాట. అజంతా ఎల్లోరా గుహలు వంటి ప్రసిద్ధి చెందిన గుహలు నీడల్లో తరచుగా వినిపించే పేరు ఈ ఉదయగిరి గుహలు అన్నమాట. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి దగ్గరలో ఉన్నాయి. ఇవి భారతదేశపు సుసంపన్నమైనటువంటి వారసత్వానికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు మనం. గుప్తుల కాలంలో నిర్మించబడిన ఈ గుహలు సూర్యోదయ గుహలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ 20 అద్భుతమైనటువంటి శిల్పాలతో కూడిన రాతి గుహలు ఉన్నాయి. నగరాన్ని వీక్షించే ఇసుక రాతి కొండల పైన ఈ గుహల నిర్మాణము జాగ్రత్తగా ఉంచబడిందనమాట. ఇవి గుప్తా మరియు గుప్తానంతర కాలాల్లో నిర్మాణ శైలులు ఇక్కడ ఆ కలయిక మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ గుహలలో రాణి గుంఫా అనే పిలువబడే 5వ గుహకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గుహలో శివుడు, పార్వతి వంటి దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి మతము మరియు పురాణము గురించి అక్కడ తెలియజేస్తున్నాయి. బడా గుంఫా అనేటటువంటి 4వ గుహ కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో విష్ణువుకు అంకితం చేయబడింది అని ఈ గుహ. అందుకోసమే విష్ణువు ఇక్కడ వరహావతారంలో ఒక భారీ శిల్పంగా ఉంటారన్నమాట. సో ఉదయగిరి గుహలు చాలా ప్రసిద్ధము చెందకపోయినప్పటికీ, అంటే మనము అజంతా ఎల్లోరా గుహలతో కానీ కంపేర్ చేసుకుంటే అంత ప్రసిద్ధం చెందపోయినప్పటికీ, భారతదేశం యొక్క కళ మరియు మతాల వైవిధ్యము చూపిస్తాయి అన్నమాట. ఈ గుహల చరిత్ర, నిర్మాణము, కళల గురించి కానీ తెలుసుకోవాలని చాలామంది చారిత్రకులు అక్కడికి వెళ్తారన్నమాట. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.